ఓం శ్రీ గురుభ్యో నమః. 22 మే 2023. ఇప్పుడు మనకి లక్ష్మి గారు త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలోని 20వ అధ్యాయం తాలూకా బాలప్రియ చదువుతారు. ఇందులో ఒక పాసేజ్ వెనక్కి వెళ్ళి, వీరు బ్రహ్మలోకమునకు మొదట వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైన సన్నివేశానికి ముగ్ధులై బ్రహ్మదేవుని యందు భయభక్తులతో శ్రవణ మనన నిధిధ్యాసనములను ఆరంభించిన కాలం గడిచే కొద్దీ ఆయనతో అతి పరిచయం వలన శ్రద్ధ సన్నగిల్లుట సహజం. మరియు ఒక మహాసభ ఏర్పాటై ఆగంతుకులు అనేకులు వచ్చి ఉన్నప్పుడు వారి ఎదుట నాకు విషయం తెలియలేదు, అనుగ్రహించి వివరించండి అని బ్రహ్మదేవుని సైతం ప్రార్థించుటకు వారు సంకోచపడుట సహజం. వారికి కూడా మీ మహాతపస్సులం అనే అభిమానం ఉండనే ఉండును. అది జ్ఞానం చేత గాని నశించదు. జ్ఞానం కావాలనే శ్రద్ధ కలగాలంటే అభిమానం తగ్గాలి. ఇది ఎలా జరగాలి అంటే, ఇప్పుడు మనం చదువుతున్న దాని పేరు విద్యా ఒపీనియన్ అంటే విద్యాగీత. ఇది ఎలా జరగాలి అనేది చిక్కు సమస్య. బ్రహ్మర్షులైన వశిష్ఠాదులు ఇందులో జోక్యం కలిగించుకోకపోవటం గమనించదగింది. ఈ వాదమును పరిష్కరింపమని కొందరు ఋషులు వారిని అడిగి ఉండవచ్చును. వారు దానిని పరిష్కరించుటకు ప్రయత్నించకుండా బ్రహ్మ ఉండగా ఒకరు దీనిని పరిష్కరించవలసింది ఏముంది, వారినే అడుగుము అని చెప్పి ఉంటారు. బ్రహ్మదేవుడు లోకాధిపతి, ఆ సభకు అధ్యక్షుడు. ఆ ఉపాసకులకు అందరికీ ఆయన గురువు. వారికి బోధించవలసిన అధికారం ఆయనది. పెద్దల సమక్షంలో వివాదం వచ్చినప్పుడు చిన్నవారు తమకు ఆ విషయం తెలిసినా వారి అనుమతి లేకుండా చెప్పుట మర్యాద కాదు. అందువలన వారు విన్నకున్నారు. విద్యారూపిణి అయిన దేవి కనిపించకుండా ఆకాశంలో మేఘ గంభీర నిస్వనముతో అద్భుతంగా ఆవిర్భవించినప్పుడు ఆ ఉపాసకులందరూ అభిమానమును వదిలి ఒక్కొక్కరు తమకు తెలియని విషయములన్నింటినీ ప్రశ్నించారు. ఆమె ఋషులారా అని ఈ సాధకులను ఉద్దేశించి ప్రసంగించుట గమనింపదగింది. ఆమె త్రిమూర్తులను వశిష్ఠాది బ్రహ్మర్షులను ఉద్దేశింపలేదు. వారికి ఈ విషయములన్నీ తెలిసినవే. ఆమె ఉపదేశం యొక్క ఆరంభంలో శాస్త్రం అనే మహాసముద్రము నుండి అమృతమును వంటి సారమును మీకు అందిస్తున్నానని చెప్పడం గమనింపదగింది. ఆ పరమేశ్వరి కూడా నేను చెబుతున్నాను కావున మీరు వినండి అని చెప్పకుండా శాస్త్రమే ప్రమాణం అని మొట్టమొదటి ఉపదేశం చేసింది. ఆమె బోధించి కొన్ని నిమిషములలో అదృశ్యురాలగును. ఆమె యొక్క ఉపదేశమునకు ఆమె ప్రమాణం అయితే ఆమె అదృశ్యమైన తర్వాత సందేహాలు కలిగితే గతి ఏమిటి? ఆమె మాటి మాటికి ఆవిర్భవించదు. అందువలన తర్వాత సందేహాలు కలిగితే శాస్త్రమే ప్రమాణంగా బ్రహ్మ వద్ద విచారం చేయమని ఆమె ముందే వారికి స్పష్టంగా సూచించింది. దీనివలన బ్రహ్మలోకానికి వెళ్ళిన ఉపనిషత్తుల్లోని వాక్యముల యొక్క అర్థమును వివరించాలి అనేది స్పష్టం. ఎంతో కష్టపడి తపస్సులు చేసి ఆ లోకానికి వెళ్ళి ఆత్మవిచారం చేసి అక్కడ ముక్తులగొట్టు కంటే ఈ లోకంలోనే ఇప్పుడే ఆ వేదాంత విజ్ఞానంతో ఆత్మవిచారం చేసి హేమచూరుడు, జనకుడు, అష్టావక్రుడు మొదలైన వారి వలె వెంటనే తరించి బ్రహ్మానందంలో నిమగ్నమగుట ఎంతో మేలు అనుట ఈ కథకు సారాంశం. ఇక్కడితో ఈ బాలప్రియ అయిపోయింది. 21వ అధ్యాయం రాక్షసోపాఖ్యానం. భార్గవరాముడు దత్తాత్రేయుని మరల ఇలా ప్రశ్నించాడు. భగవానుడా, సాక్షాత్తుగా మోక్ష ఫలాన్ని వసంగినట్టి విజ్ఞాన రూపమైన సాధనాన్ని సారభూతంగా సునిశ్చితంగా చెప్పుము. దేహంతో కూడి ఉన్నప్పుడు
దేహాన్ని వదిలినప్పుడు అంటే చూసారు కదా 20వ దాంట్లో ఏం చెప్తున్నారంటే స్వర్గానికి వెళ్ళి అక్కడ ఈ రకమైన సాధన చేయడం చాలా కష్టమైనది. ఆ సాధన ఏదో ఈ భూలోకంలోనే అన్నీ తెలుసుకుని చేస్తే మంచిది కదా అని. ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు? సౌండ్ వస్తుంది. ఓకే. భార్గవరాముడు దత్తాత్రేయుని మరల ఇలా ప్రశ్నించాడు. భగవానుడా, సాక్షాత్తుగా మోక్ష ఫలాన్ని ఒసంగేనట్టి విజ్ఞాన రూపమైన సాధనాన్ని సారభూతంగా సునిశ్చితంగా చెప్పుము. దేహంతో కూడి ఉన్నప్పుడు దేహాన్ని వదిలినప్పుడు జ్ఞానుల స్థితి ఎలా ఉండును? వ్యవహరిస్తున్నప్పుడు వారి మనస్సు అనాసక్తంగా ఎలా ఉండును? ఏ లక్షణం చేత జ్ఞానులను త్వరగా గుర్తించడానికి వీలగును? ఇదంతా నాకు స్పష్టంగా దయతో చెప్పుము అని అడిగాడు. దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. దేవతానుగ్రహమే జ్ఞానమునకు ముఖ్య సాధనం. ఎవడు వాక్కు మనస్సు శరీరముల చేత ఎల్లప్పుడూ స్వాత్మదేవతను ఆరాధించునో వానికి జ్ఞానం సులభమగును. ఇది జ్ఞాన సాధనములలో సర్వోత్తమంగా చెప్పబడి ఉంది. ఇతర సాధనములతో ఆపేక్ష లేకుండా ఇదే ఫలమును సాధించుటకు సమర్థమై ఉంది. దీనిని వదిలితే ఇతర సాధనములు ఏవీ చక్కగా ఫలమును ఒసంగలేవు. అందుకు కారణమును వినుము. సర్వమును ప్రకాశింపచేస్తున్న అర్థమైందా ఈ ప్యాసేజీ? ఎవడైతే వాక్కు మనస్సు శరీరముల చేత ఎల్లప్పుడూ స్వాత్మదేవతను ఆరాధించునో వానికి జ్ఞానం సులభమగును. ఇది జ్ఞాన సాధనలలో సర్వోత్తమంగా చెప్పబడి ఉంది. ఇతర సాధనములతో అపేక్ష లేకుండా ఇదే ఫలమును సాధించడానికి సమర్థమై ఉంది. దీన్ని వదిలితే ఇతర సాధనములు ఏవి చక్కగా ఫలమును ఒసంగలేవు. అందుకు కారణాన్ని విను. సర్వమును ప్రకాశింపచేస్తున్న చిదాత్మకు దాని యొక్క స్వాతంత్ర మహిమ వలననే అవిద్య ఆవరణం కల్పితమై ఉంది. శ్రవణాది రూపమైన విచారణ వలన అవిద్యను తొలగిస్తే చిదాత్మ యొక్క స్వరూపం సాక్షాత్కరించు. విచారణ చేస్తున్న స్త్రీలు ధనం మొదలైన వాటిపై ఆసక్తి కలిగి ఉండే బహిర్ముఖులకు అది సాక్షాత్కరించుట మిక్కిలి కష్టం. భక్తులైన వారు సంసార విషయాలకు విముఖులై దేవతను ఆరాధిస్తూ అంతర్ముఖులై ఉంటారు. కావున అటువంటి వారికి అది సులభంగా సాక్షాత్కరించును. త్రికరణ శుద్ధిగా స్వాత్మదేవతను ఆరాధించేవాడు వైరాగ్యం మొదలైన ఇతర సాధనాల్ని కొద్దిగా కలిగి ఉన్నా ఆత్మతత్వాన్ని పరోక్షంగా గాని అపరోక్షంగా గాని తెలుసుకుని ఇతరులకు బోధిస్తూ ఉండును. అలా దానిని మాటిమాటికి అతడు బోధిస్తున్నప్పుడు క్రమంగా వాని మనసు ఆత్మస్వరూపమును పొందును. అలా వాని మనసు తరచుగా స్వరూపమును పొందుతూ దాని అందే దృఢంగా నిలిచిపోను. అలా చిదాత్మకమైన అతని మనస్సు వ్యవహార దశలలో హర్షమును ఉద్వేగమును పొందక స్థిరంగా ఉండును. అటువంటి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తుడు అగును. వాని మనసు వ్యవహారంలో ఏ దృశ్యంతో సంబంధించి ఉన్నా చిదాత్మ స్వరూపాన్ని వదిలి ఉండదు. అది ప్రతి దృశ్యమును చిదాత్మ రూపంగానే గ్రహించును. కావున భక్తియోగ పూర్వకంగా ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయుట అనే సాధనంతో సమానమైంది మరి ఏదీ లేదు. అర్థమవుతున్నదా? అంటే చిదాత్మ స్వరూపాన్ని వాళ్ళు ఎప్పుడూ వదలరు. ప్రతి దృశ్యాన్ని చిదాత్మ రూపంగానే గ్రహిస్తారు. కావున భక్తియోగ పూర్వకంగా ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయుట అనే సాధనలతో సమానమైంది మరేది లేదు. ఇక జ్ఞానుల యొక్క లక్షణాన్ని తెలుసుకుంటే సులభం కాదు. మనస్సు శుద్ధ చిత్మాత్రమై ఉండును. అది వారి యొక్క దృష్టి వాక్కు మొదలైన బహిరంగ విషయములలో గోచరింపదు. వ్యాకరణాది శాస్త్రములలో పండితులైన వారి విషయంలో కూడా కొత్త వారికి వారిని చూసేటప్పుడు వారి యొక్క దేహం వస్త్రం భూషణములు మొదలైన వాటి వలన లోపల ఉన్న పాండిత్యం గోచరింపదు కదా. ఒకడు మంచి పండును తిని ఆ రసమును ఆస్వాదిస్తే ఈ రసం ఎటువంటిది అనే జ్ఞానం వానికి కలుగును. వానికి ఆ రసమును గురించి ఏ జ్ఞానం కలిగిందో అది ఇతరులకు తెలియదు. అలాగే ఆత్మతత్వానుభవంలో కూడా జ్ఞాని యొక్క అనుభూతి ఇతరులకు గోచరం కాదు. అయినా చీమలు మొదలైనవి నేలయందు గోడల మీద సూక్ష్మంగా గోచరించే తమ మార్గాల్ని
ఎలా గుర్తిస్తున్నాయో అలాగే విద్వాంసులు కూడా మహాపురుషులతో వ్యవహరిస్తున్నప్పుడు వారిలో ఉండే ప్రసన్నత, భాషణ, వైఖరి మొదలైన వాటిని బట్టి వీరు జ్ఞానులు అని గుర్తించగలరు. ఇక శాంతి, దాంతి మొదలైన లక్షణాలను బట్టి జ్ఞానులను గుర్తించడానికి వీలు కాదు. ఎందువల్లనంటే ఆ లక్షణములు సాధకులలోనూ వంచకులలోనూ కూడా కనిపించును. నిర్మలమైన అంతఃకరణం లేనివారు జ్ఞానమునకు సాధనములుగా దమం, శమం మొదలైన వాటిని అవలంబిస్తున్నా అవి వారికి సహజములు కావు. వాటిని నిరంతరం అభ్యసించిన తరువాత చాలా కాలానికి అవి అప్రయత్నంగా వారికి అలవడు. అప్పుడే అవి వారికి సహజ లక్షణములు అగును. కావున తాత్కాలికంగా అభ్యసించబడుతున్న శమదమాదులను బట్టి వీరు జ్ఞానులు అని చెప్పుటకు వీలు లేదు. కానీ లాభ నష్టములు, మానావమానములు, జయాపజయములు కలుగుతున్నప్పుడు ఎవనియందు కొంచెం కూడా మార్పు కలగదో అటువంటి వానిని ఉత్తమ జ్ఞాని అని ఎరుగు. ఉత్తమ జ్ఞాని ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభూతి అందలి రహస్యములను వెంటనే చెప్పగలిగి ఉండును. జ్ఞాన ప్రసంగములలో ఉత్సాహం, స్వయంగా ఏ కార్యాన్ని ఆరంభించకుండుట, సంతోషం, కామక్రోధాది భావములు లేకుండా పవిత్రమైన చిత్తమును కలిగి ఉండుట, పెద్ద ఆపదలు వచ్చి పడుచున్నప్పుడు కూడా ఉద్వేగమును పొందకుండుట, ఇవి ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణములు. సాధకుడు తన జ్ఞానం యొక్క పరిపాకమును పరీక్షించుకొనుటకు ఇవి సుస్థిరములైన లక్షణములు అంటలో సందేహం లేదు. సాధకుడు తనను గురించి తాను ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ విధంగా అతడు ఇతరులను పరీక్షించుటలో కూడా నిపుణుడగును. తనను తాను ఎల్లప్పుడూ పరీక్షించుకునేవాడు సిద్ధిని ఎలా పొందకుండును? సాధకుడు అన్యుల యొక్క గుణదోషములను పరీక్షించుట మానుకోవాలి. అప్పుడే అతడు తన గుణదోషములను చక్కగా విచారించుకోగలుగును. అప్పుడు దోషములను వదిలి గుణములను పెంపొందించుకొనుట సంభవించును. దానివల్ల సాధన సంపత్తి సమకూడి అతడు జ్ఞాన సిద్ధిని పొందును. భార్గవ, ఈ లక్షణములన్నీ సాధకుడు తనను తాను పరీక్షించుకొనుటకు తప్పక ఉపయోగించును. కానీ ఇతరులను పరీక్షించుటలో ఇవి అలా తప్పక ఉపయోగపడునని చెప్పలేం. మిక్కిలి పరిశుద్ధమైన చిత్తం గలవారు, మేధావులైన వారు జనకాదుల వలె శ్రవణాది సాధనములతో అల్పకాలములోనే జ్ఞానసిద్ధిని పొందుతారు. అటువంటి వారికి కామాది వాసనలు నశించవు. అందువలన వారు పూర్వవాసనలను అనుసరించి సామాన్యుల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారిని సాధకుడు ఎలా పరీక్షించి గుర్తించగలడు? కానీ అభ్యాసం యొక్క అతిశయం వలన రత్న పరీక్షకులు రత్నాన్ని చూడగానే అది రత్నం అగునో కాదో ఎలా గుర్తించగలరో, అలాగే జ్ఞానులు కూడా ఇతరులను చూడగానే వారు జ్ఞానులగునో కాదో, ఏ స్థితిలో ఉన్నారో వెంటనే గుర్తించగలరు. మందజ్ఞానులకు దేహాభిమానం, లోక వ్యవహారం సామాన్యులకు వలె ఉండును. వారికి సమాధి సహజమై ఉండును. వారు విచారపరాయణులై ఉన్నంత వరకు పూర్ణ చిదాత్ములై ఉంటారు. విచారమును విరమించగానే మరల వారు దేహాభిమానంతో సుఖదుఖాలను అనుభవిస్తూ పశువులతో సమానంగా ఉంటారు. మధ్యలో అప్పుడప్పుడు వారు విచారపరులై సమాధిని పొందుతూ సంసార తాపమును వీడి ఆనందమును పొందుతూ ఉంటారు. స్వరూప అనుసంధానం లేని సమయంలో వారి యందు సంభవించే పశు దశ కాలిపోయిన తాడులాగా వారికి బంధనం కలిగించదు. వస్త్రం యొక్క రెండు అంచులను రంగులో ముంచితే మధ్య భాగాన్ని ముంచకపోయినా దానికి కూడా రంగు తప్పక వ్యాపించింది. అలాగే వారి వ్యవహారం కూడా చిద్రూపాన అనుసంధాన మధ్యలో పడి చిద్రూపంతో ఐక్యమును పొందును. అందువలన ఆ వ్యవహారం వారికి బంధనం కలిగించదు. మధ్య జ్ఞానులకు దేహ సంయోగమే ఉండదు. దేహమే ఆత్మ అనే భావమే దేహ సంయోగం. అది మధ్య జ్ఞానులకు ఉండదు. అభ్యాసం యొక్క అతిశయం వలన వారికి మనస్సు ఎప్పుడూ స్వరూపములోనే లీనమై ఉండును. వారికి దేహపోషణం కూడా నిద్రయందు వలె జరుగుచుండును.
నిద్రిస్తున్న పిల్లవానిని పిలిచి మాట్లాడిస్తూ అన్నం పెడితే వాడా నిద్రలోనో ఏదో మాట్లాడుతూ మద్యపాన మత్తుడైన వానికి అన్నం తిని వెంటనే నిద్రిస్తాడు. వానికి మధ్యలో జరిగింది ఏదీ గుర్తుండదు. మద్యపాన మత్తుడైన వానికి కూడా మత్తులో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, చేసిన పనులు గుర్తుండవు. అలాగే మహాయోగి కూడా లోకంలో ఎప్పుడో ఏదో కొంచెం చేస్తున్నా అది ఏది ఆయనకి గుర్తు ఉండదు. ప్రారబ్ధం చేత, వాసనల వలన వానికి దేహయాత్ర జరుగుతుండును. ఉత్తమ జ్ఞానికి కూడా దేహ సంయోగం ఉండదు. బండిని తోలుతున్నవాడు ఆ బండియే తాను అని ఎలా తలంచడో, అలాగే ఉత్తమ జ్ఞాని కూడా శరీరమును నడుపుతున్న అదే తాను అని తలంచడు. తనకు దేహం ఉన్నట్లు గాని దానితో వ్యవహారం జరుగుతున్నట్లు గాని అతడు తలంచకుండా ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉండును. అంతరంగంలో అత్యంత స్వచ్ఛత కలిగి అతడు బహిరంగంగా ఎన్నో వ్యవహారాలను చేస్తూ ఉంటాడు. స్త్రీ వేషాన్ని ధరించి నటించే పురుషుని వలె, చిన్నపిల్లవానితో ఆటలాడే పెద్దవాని వలె, మహాయోగి కూడా జగత్తులోని వ్యవహారాన్ని వినోదమాత్రంగా నటించును. నాటకములోని సుఖ సన్నివేశములు, దుఃఖ సన్నివేశములు అన్ని ప్రేక్షకులకు ఆనందమునే ఎలా కలిగించునో, అలాగే మహాయోగికి లోక వ్యవహారం అంతా వినోదయా మాత్రంగానే ఉండును. మధ్యమ జ్ఞాని చిత్త నిరోధం యొక్క నిరంతర అభ్యాసం వలన అచల స్థితిని పొందును. ఉత్తమ జ్ఞాని నిరంతరంగా విచారించుచుండే అభ్యాసం వలన అచల స్థితిని పొందును. బుద్ధి యొక్క పరిపాకంలోని భేదం వల్లనే ఇద్దరికి భేదం ఏర్పడుతున్నది. బుద్ధి యందు అపరాధం మొదలగు దోషములు అల్పంగా ఉంటే, చిత్త నిరోధం కొద్దిగానే ఉన్న విచారణ చేతనే ఉత్తమ జ్ఞానులు స్వరూపంలో నిశ్చలత్వాన్ని పొందుతారు. అలా కాక బుద్ధి యందు అపరాధం మొదలైన దోషములు అధికంగా ఉంటే, చిత్త నిరోధం యొక్క అభ్యాసం అధికంగా చేసి మధ్యమ జ్ఞాన నిశ్చల స్థితిని పొందును. ఈ విషయంలో ఇద్దరు జ్ఞానులకు జరిగిన సంవాదమును చెబుతాను వినుము. ఇద్దరు జ్ఞానులకు పూర్వం విపాసా నదీ తీరంలో గల అమృత నగరంలో రత్నాంగదుడు అనే రాజు ఉన్నాడు. అతనికి రుక్మాంగదుడు, హేమాంగదుడు అనే కుమారులున్నారు. రుక్మాంగదుడు శాస్త్ర పారంగతుడు అయ్యాడు. హేమాంగదుడు ఉత్తమ జ్ఞాని అయ్యాడు. వారు ఒకనాడు సైన్యములతో వసంత ఋతువులో వేటకై అడవిలోకి వెళ్లారు. అక్కడ అనేక మృగములను వేటాడి అలసిపోయి ఒక మడుగు వద్దకు వెళ్లారు. ఆ మడుగులో అవతలి ఒడ్డున ఒక మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. అతడు సకల శాస్త్రముల యొక్క సారములను ఎరిగినవాడు. అందువలన అతడి విద్వాంసులతో వాదములు చేస్తూ వారిని ఓడించి భక్షిస్తున్నాడు. ఇలా చాలా కాలంగా జరుగుతోంది. రుక్మాంగదుడు చారుల వలన ఈ వృత్తాంతాన్ని విన్నాడు. అందువలన అతడు కుతూహలం గలవాడై తమ్మునితో కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసునితో వాదమును ఆరంభించాడు. బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని ఓడించి పట్టుకున్నాడు. అప్పుడు హేమాంగదుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు: ఇతనిని నీవు భక్షించుట తగదు. నన్ను జయించకుండా నీవు మా అన్నను జయించినట్లు కాదు. కావున నన్ను జయించి మమ్మల్ని ఇద్దరినీ భక్షింపు. బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు: నాకు చిరకాలమునకు ఆహారం లభించింది. ఆకలి నన్ను మిక్కిలి బాధిస్తున్నది. ఇతనిని ముందు పారణగా భక్షించి తర్వాత నీతో వాదించి జయించి నిన్ను కూడా భక్షించి సంతృప్తి చెందుతాను. ఒకప్పుడు ఇక్కడికి వశిష్ఠుని యొక్క శిష్యుడు దేవరాతుడు రాగా వానిని భక్షించాను. వశిష్ఠుడు కోపించి, ఇక నీవు మనుష్యుని భక్షిస్తే నీ ముఖం దగ్ధమగును అని శపించాడు. నేను మిక్కిలి ప్రార్థించగా ఆయన కరుణించి వాదములో జయించిన వారిని భక్షించుము అని వరమునిచ్చాడు. అప్పటి నుండి ఇలా ఓడిన వారిని భక్షిస్తున్నాను. చాలా కాలమునకు ఇప్పటికీ శ్రేష్టమైన ఆహారం లభించింది. కావున ఇతనిని భుజించి తర్వాత నీతో వాదిస్తాను. ఇలా చెప్పి బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని భక్షించబోగా హేమాంగదుడు, నీకు కావలసింది ఏ పదార్థమైనా అడుగు, అది తెచ్చి ఇచ్చి మా అన్నను విడిపించుకుంటానని మిక్కిలి ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసుడు
ఇతనికి ప్రత్యామ్నాయంగా నాకు కావలసిన వస్తువు ఏదీ లేదు. సరైన సమయంలో లభించి ప్రాణముల వలె ప్రియమైన ఆహారాన్ని ఎవడైనా వదులుకుంటాడా? అయినా ఒక ఒప్పందం చేస్తున్నాను. నా మనసులో కొన్ని ప్రశ్నలు గలవు. వాటికి నీవు సమాధానములు చెబితే మీ అన్నను వదిలిపెడతాను అని పలికాడు. అలా అయితే అడుగుము అని హేమాంగదుడు పలికాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు గూఢములైన ప్రశ్నలకు అడుగుతూ ఉండగా హేమాంగదుడిలా సమాధానాలు చెప్పాడు. ప్రశ్న: ఆకాశం కన్నా విశాలమైనది, పరమాణువు కన్నా సూక్ష్మమైనది ఏమిటి? ఏది? అది ఏ రూపంతో ఎక్కడ ఉండును? సమాధానం: చైతన్యం ఆకాశం కన్నా విశాలం, పరమాణువు కన్నా సూక్ష్మం. అది స్ఫురణ రూపంగా ఆత్మలో ఉంది. ప్రశ్న: అది ఒక్కటే విశాలంగా ఉండి మిక్కిలి సూక్ష్మం ఎలాగును? స్ఫురణ అనగా ఏమి? ఆత్మ అనగా ఏది? సమాధానం: చైతన్యం సమస్తమునకు కారణమగుటచే విశాలంగా ఉంది. అది ఇంద్రియముల చేత మనస్సు చేత గ్రహించుటకు సాధ్యం కానిది. అగుటచే సూక్ష్మమై ఉంది. స్ఫురణ, ఆత్మ అనేవి రెండు చైతన్యమే. ఒక్కసారి ప్రశ్న: అది ఏ స్థానంలో పొందదగి ఉంది? దానిని పొందుటకు సాధనం ఏమిటి? దానిని పొందుట వలన ఏమి కలుగును? అంటే సమాధానం: దానిని పొందదగిన స్థానం బుద్ధి. ఏకాగ్రత వలన అది లభించును. అది లభిస్తే పునర్జన్మ ఉండదు. ప్రశ్న: నీవు చెబుతున్న బుద్ధి ఏది? దాని యొక్క ఏకాగ్రత అనగా ఎలా ఉండును? జన్మ అనగా ఏమిటి? అది. సమాధానం: జడత్వం చేత ఆవరించబడిన చైతన్యమే బుద్ధి. దృశ్యములయందు ప్రసరించకుండా స్వరూపంలోనే బుద్ధి నిలిచి ఉండుట ఏకాగ్రత. దేహమే నేను అనే తలంపు కలుగుటయే జన్మ. ప్రశ్న: దేని వలన చైతన్యం లభించుట లేదు? దేని వలన అది లభించును? జన్మ ఎలా కలుగుచున్నది? సమాధానం: అవివేకం వలన చైతన్యం లభించుట లేదు. ఆత్మచేతనే అది లభిస్తున్నది. కర్తృత్వాభిమానం వల్ల జన్మ కలుగుచున్నది. ప్రశ్న: నీవు చెప్పిన అవివేకం ఎటువంటిది? ఆత్మ అనగా ఏమిటి? కర్తృత్వాభిమానం అనగా ఏమిటి? సమాధానం: దేహానికి ఆత్మకు భేదం తెలియకుండుటయే అవివేకం. ఆత్మ అనగా ఏమిటో నీ స్వరూపమునే ప్రశ్నిస్తూ తెలుసుకొను. నేను కర్తను అనే జ్ఞానం యొక్క వాసనయే కర్తృత్వాభిమానం. అవివేకం. ప్రశ్న: అవివేకం దేని చేత నశించును? అది దేని వల్ల లభించును? అది దేని వలన కలుగును? సమాధానం: విచారము చేత అవివేకం నశించును. వైరాగ్యం వలన విచారం లభించును. వైరాగ్యం కలుగుటనికి దోష దృష్టి కారణం. ప్రశ్న: విచారం అనగా ఏంటి? దేనిని వైరాగ్యం అంటారు? దోష దృష్టి ఏది? సమాధానం: దృక్కును దృశ్యమును పరీక్షించుచుండుట విచారము. దృశ్యంలో రాగము లేకుండుట వైరాగ్యం. దృశ్యంలో ఇది దుఃఖమును కలిగించును అనే భావన కలిగి ఉండుట దోష దృష్టి. ప్రశ్న: ఇదంతా దేని వలన కలుగును? అది దేని వలన పొందబడును? దానికి మూల కారణం ఏమిటి? అంటే సమాధానం: దేవతానుగ్రహం చేత ఇదంతా కలుగును. అది భక్తి చేత లభించును. భక్తికి మూల కారణం సత్సంగం. ప్రశ్న: దేవత ఎవరు? భక్తి అనగా ఏమిటి? సత్పురుషులు ఎటువంటి వారు? సమాధానం: జగదీశ్వరి దేవత. ఆమె యందే చిత్తం ఆసక్తమై ఉండుట భక్తి. శాంతులు దయాసాలులు అయిన వారు సత్పురుషులు. ప్రశ్న: లోకంలో భీతి గలవాడు ఎవడు?
ఎల్లప్పుడూ దుఃఖమును పొందువాడెవడు? ఎప్పుడూ దైన్యమును పొందుచుండువాడెవడు? సమాధానం: మహాధనం గలవాడు భీతుడు, పెద్ద కుటుంబం గలవాడు దుఃఖాన్ని పొందుతాడు, ఆశాగ్రస్తుడు ఎల్లప్పుడూ దీనుడు. ప్రశ్న: భయం లేనివాడెవడు? దుఃఖం లేనివాడెవడు? దైన్యం లేనివాడెవడు? సమాధానం: సంగరహితునకు భయం ఉండదు, మనస్సును జయించిన వానికి దుఃఖం కలగదు, తెలుసుకోవలసిన దానిని ఎవడు తెలుసుకుని ఉండునో వానికి దైన్యం ఉండదు. ప్రశ్న: గుర్తించడానికి వీలు కానివాడెవడు? దేహం గలవాడై కూడా ఎవడు విదేహుడు? నిష్క్రియుడైన వానికి ఎటువంటి క్రియ ఉండును? సమాధానం: జీవన్ముక్తుడు గుర్తించుటకు వీలు కానివాడు. అతడు దేహం గలవాడుగా కనిపిస్తున్నా విదేహుడే అగును. ఊరక ఉండుటయే వాని పని. ప్రశ్న: ఏది ఉంది, ఏది లేదు? లోకంలో అత్యంత అసంభవమైనది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ అన్నం త్వరగా విడిపించుకొనుము. బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదని విడిచిన వెంటనే బ్రాహ్మణుడయ్యాడు. తపోమూర్తి అయి తేజస్సుతో ప్రకాశిస్తున్న అతనిని చూసి సందేహంతో రాజకుమారులు లక్ష్మి, లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చదవలేదు. ఏది ఉంది, ఏది లేదు? ఏది ఉంది, ఏది లేదు? దృక్కు ఉంది, దృశ్యం లేదు. వ్యవహారం అసంభవం. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మా అన్నను వెంటనే విడిచిపెట్టు అంటే అప్పుడు బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదని విడిచిన వెంటనే బ్రాహ్మణుడయ్యాడు. తపోమూర్తి అయి తేజస్సుతో ప్రకాశిస్తున్న అతనిని చూసి సందేహంతో రాజకుమారులు ఇద్దరూ ఎవరు నీవు అని ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు అనే పేరు గల తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. నేను మగధ దేశములో వసుమంతుడు అనే పేరు గల బ్రాహ్మణుని. నేను సకల శాస్త్ర విశారదుడనై వందల కొద్దీ విద్వాంసులను సభలలో జయిస్తూ గర్వించి ఉన్నాను. ఒకనాడు మగధరాజు అయిన మగధరాజు యొక్క సభలో వాదాన్ని కోరుతూ అష్టకుడు అనే మునిని ఎదుర్కొన్నాను. ఆయన పరం అపరం తెలిసినవాడు, శాంతుడు, శుష్క తర్కంతో నిపుణుడనే అయిన నేను ఆయనను ఆత్మవిద్యా విచారములో ఆక్షేపించాను. ఆయన శాస్త్రసమ్మతంగా సమాధానం చెప్పాడు. అయినా నేను తర్క యుక్తులతో ఆయన చెప్పిన దాన్ని ఖండిస్తూ ఆక్షేపించసాగాను. నేను అనేక విధములుగా ఆక్షేపించినా ఆయన శాంతుడై మాట్లాడకుండా ఊరక ఉన్నాడు. ఆ మహాత్ముని శిష్యుడు కాశ్యపుడు క్రుద్ధుడై, ఓరీ ద్విజాధమా, మా ఆచార్యుని అక్రమంగా ఆక్షేపింతువా? ఇందుకు ఫలంగా చిరకాలం బ్రహ్మరాక్షసుడవై ఉండుము అని శపించాడు. వెంటనే నేను భయంతో వణుకుతూ అష్టకునికి ప్రణమిల్లి శరణు వేడాడు. విరోధి అయిన నాయందు కూడా ఆయన దయగలవాడై, ఇప్పుడు కొన్ని ప్రశ్నలను నీవు నన్ను అడిగావు, వాటికి నేను సమాధానాలు చెప్పాను. అయినా నీవు కేవలమైన తర్కము చేత ఆ సమాధానాన్ని ఖండించి ప్రశ్నలను నిలిపావు. ఈ ప్రశ్నలనే నీవు అడుగుతూ ఉండుము. వీటికి ఒకానొక విద్వాంసుడు సరైన సమాధానమును చెప్పును. అప్పుడు నీకు శాప విముక్తి కలుగును అని చెప్పాడు. ఇప్పటికి నీ వల్ల నాకు శాపము నుండి విముక్తి కలిగింది. కావున నిన్ను మహాత్మునిగా తెలుస్తున్నాను. హేమాంగదుడు ఆశ్చర్యం చెందాడు. వసుమంతుడు ఇంకా అడిగిన ప్రశ్నలకు సమాధానములు చెప్పి ఆయనకు ప్రణమిల్లి ఆశీస్సులను పొంది సోదరునితో సైన్యములతో నగరమునకు తిరిగి వచ్చాడు. భార్గవ, నీవు అడిగిన దానికి అంతటికీ సమాధానం చెప్పాను. ఇది జ్ఞానఖండములోని రాక్షస ఉపాఖ్యానం అనే 21వ అధ్యాయం, 22వ అధ్యాయం అన్నమాట. ఇప్పుడు శాస్త్రార్థ సంగ్రహం. భార్గవరాముడు దత్తాత్రేయుని మరల వినయంతో ఇలా ప్రశ్నించాడు. శాపముక్తిని పొందిన ఆ బ్రాహ్మణుడు హేమాంగదుని మరల దేనిని గురించి ప్రశ్నించాడు? అతడు ఏమి సమాధానం చెప్పాడు? ఆ బ్రాహ్మణుడు మహాపండితుడు కదా, అతడు అడిగింది అల్ప విషయమై ఉండదు. అందువలన దాన్ని తెలుసుకోవాలని మిక్కిలి కుతూహలంతో ఉన్నాను. అది ఏమిటో దయతో చెప్పుము.
దత్తాత్రేయుడిలా చెబుతున్నాడు. వసుమంతుడు హేమాంగదంతో ఇలా అన్నాడు: నేను అష్టకుని వలన నీ వలన కూడా పరమపదమును చక్కగా తెలుసుకున్నాను. కానీ సందేహం ఒకటి కలుగుతున్నది. తత్వము నెరిగిన నీవు ఈ స్థితిలో ఎలా ఉన్నావు? తత్వము నెరిగిన వాడు వ్యవహార పరాయణుడు ఎలాగును? వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా. మరి జ్ఞానం ఉన్న చోట వ్యవహారం ఎలా ఉండును? రాజపుత్ర, దీనికి సమాధానం ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఆ బ్రాహ్మణునికి హేమాంగదుడు ఇలా చెప్పాడు: అయ్యా, నీకు భ్రాంతి ఇంకా పూర్తిగా పోలేదు. ఆత్మస్వరూపమైన జ్ఞానం వ్యవహారం చేత ఎలా భంగపడును? వ్యవహారం చేత జ్ఞానం భంగపడితే అది స్వప్నంలో కలిగిన జ్ఞానం వంటిదే అగును. అటువంటి జ్ఞానం వలన ప్రయోజనం ఏముంది? ఎవడు ముక్తిని కోరుతున్నాడో వానికి స్వరూపం జ్ఞానమే. అది వ్యవహారం చేత నశిస్తే మోక్షాన్ని కోరేవాడు ఉండడు. ఇక మోక్షం అనే ఫలాన్ని ఎవడు పొందును? కావున వ్యవహారం చేత జ్ఞానానికి బాధ లేదు. ప్రతిబింబాలకి అద్దం వలె సకల వ్యవహారాలకి జ్ఞానం ఆధారం. ప్రతిబింబముల వలన అద్దమునకు ఎలా భంగం సంభవం కాదో, అలాగే వ్యవహారముల వలన జ్ఞానమునకు భంగం సంభవం కాదు. దేని యందు ఈ జగత్తంతా భాషిస్తున్నదో అదే జ్ఞానం. సంకల్పం వల్లనే జ్ఞానంలో సర్వ వ్యవహారం ప్రకాశిస్తున్నది. వ్యవహారాన్ని గురించి సంకల్పం ఏదీ చెయ్యకుండా నిర్మలమైన బుద్ధితో శాస్త్రములలో చెప్పబడిన లక్షణములను అనుసరించి స్వరూపమైన జ్ఞానమును గుర్తించిన వాడు బంధ విముక్తుడై కృతార్థుడు అగును. ఇది నిశ్చయం. ఇంకా సమయం చాలా ఉందా? 5 నిమిషాలు. వసుమంతుడు మరల ఇలా ప్రశ్నించాడు: రాజకుమారా, ఇది నిజమే. నేను కూడా ఇలాగే నిశ్చయించుకున్నాను. వికల్పం లేని జ్ఞానమే స్వరూపం అని చెప్పబడుతున్నది. కానీ ఆ జ్ఞానంలో వికల్పం కలిగినంతనే భ్రాంతి ఎందుకు కలగదు? త్రాడులో పాము తోచుట వికల్పమే కదా, అది భ్రాంతియే కదా. కావున జ్ఞాని అయినా భ్రాంతి లేకుండా ఎలా వ్యవహరించును? హేమాంగదుడు ఇలా వివరించాడు: అయ్యా, భ్రమ యథార్థం అనే రెండింటి యొక్క స్వరూపం నీకు తెలియలేదు. ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వారికి కూడా ఆకాశం నీలంగానే భాషించును. నల్లని ఆకాశం అని అనేవారు అప్పుడప్పుడు చెప్పుట కలదు. అంత మాత్రం చేత వారి జ్ఞానం భ్రాంతి అని చెప్పబడుట లేదు. ఆకాశం యొక్క స్వరూపాన్ని ఎరుగని వాడు ఆకాశం నల్లటిది అని చెబితే వాని జ్ఞానాన్ని భ్రాంతి అని చెబుతారు. ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వానికి ఆకాశం నల్లగా కనిపిస్తున్నా అది యథార్థం కాదని రూఢిగా తెలుసును. అందువలన వాని దృష్టిలో ఆకాశం యొక్క నల్లదనం మరణించిన మహాసర్పం వలె నిష్క్రియం. జ్ఞానమునకు ఇది యథార్థము అనే ప్రమాణ బుద్ధియే జీవం. అది లేనప్పుడు ఆ జ్ఞానం నిర్జీవం అగును. పండితునికి ఆకాశం నల్లగా ఉంది అనే జ్ఞానంలో ప్రామాణ్య బుద్ధి ఉండదు. అందువలన ఆ జ్ఞానం నిర్జీవమై నిష్ప్రయోజనమగును. అది భ్రాంతి కాదు. కానీ ఆకాశం యొక్క స్వరూపం తెలియని వానికి అది భ్రాంతియే అగును. ఎండ మావులలో నీరు ఉన్నట్లు తోచుట తెలియని వానికి సమానంగానే ఉండును. అది నీరు కాదని తెలిసినవాడు భ్రాంతి చెందడు, దానికై పరిగెత్తడు. తెలియని వానికి అది భ్రాంతియే అగుటిచే ఆ నీటికై పరిగెత్తును. ఎండమావుల్లో నీరు వలె జగత్తు ఉన్నట్లు కనిపిస్తున్నదే గాని నిజంగా లేదు. యథార్థంగా ఉన్నది జ్ఞానమే అని రూఢిగా తెలుసుకున్న జ్ఞానికి వ్యవహారమంతా జ్ఞానరూపమే అగును. ఆ జగత్తు వలన తనకు సుఖదుఖములు కలుగుతున్నప్పుడు జ్ఞాని ఎప్పుడూ తలంచడు. అజ్ఞాని దృష్టిలో జగత్తు యథార్థమే. కావున అతడు జగత్తు వలన తనకు సుఖదుఖములు కలుగుచున్నట్లు తలంచి భ్రాంతితో వ్యవహరిస్తూ ఉండును. ఇద్దరికీ వ్యవహారం సమానంగానే కనిపిస్తున్నా జ్ఞానికి జ్ఞానమే అగుచుండగా అజ్ఞానికి భ్రాంతి అగుచున్నది.
త్రాడుని చూసి పామనుకుని భయపడుతున్న వానికి ఇది పాము కాదు తాడే అని తెలిసిన తర్వాత పాము కనిపించదు, త్రాడే కనిపించు. అలాగే ఆత్మజ్ఞానం కలవానికి ఆత్మయే కనిపించాలి గాని జగత్ ఎలా కనిపిస్తుంది? తిమిరము అనే కంటి జబ్బు గలవానికి ప్రతి వస్తువు రెండుగా కనిపించింది. ఆకాశంలో అతనికి 2 చంద్రులు కనిపిస్తూ ఉంటారు. తెలిసినవాడు 2 చంద్రులు లేరు, ఒక్కడే చంద్రుడు ఉన్నాడని చెప్పినప్పుడు వానికి ఆ భ్రాంతి తొలగిపోయి చంద్రుడు ఒక్కడే అని వాడు గ్రహించును. వానికి భ్రాంతి తొలగిపోయినా వాడు చంద్రుని వైపు చూస్తున్నప్పుడు మరలా 2 చంద్రులు కనిపిస్తూనే ఉంటారు. అజ్ఞానం చేత కలిగిన భ్రాంతి జ్ఞానం చేత పోయినా కంటి జబ్బు వలన కలుగుతున్న దోషం ఒక వస్తువు రెండుగా కనిపించుట అనేది తొలగదు. దానికి కారణమైన జబ్బు పోయినప్పుడే అది పోవును. అలాగే జ్ఞానులకు కూడా ఆత్మజ్ఞానం వల్ల జగత్తు సత్యం అనే భ్రాంతి తొలగిపోయినా ప్రారబ్ధ కర్మ యొక్క దోషం వలన జగత్తు భాషిస్తూనే ఉంటుంది. అందువలన వారికి ప్రారబ్ధ కర్మ నశించే వరకు వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. అది ముగియగానే జ్ఞానికి ఆత్మ తప్ప జగత్తు భాషించదు. కాబట్టి జ్ఞానులకు ఎప్పుడు భ్రాంతి అనేది ఉండదు. వసువంతుడు మరల ఇలా ప్రశ్నించాడు, రాజకుమార, జ్ఞానులకు కర్మ ఎలా మిగిలి ఉండును? జ్ఞానాగ్ని చేత కర్మ అనే దూది దగ్ధం కాకుండా ఇలా మిగిలి ఉండునా? ఈ ప్రశ్నతో ఇక్కడ ఆపేద్దామండి. సమాధానం రేపు చదువుతాను, టైం తక్కువగా ఉంది కనుక. ఓకే. ఏదైనా మనకి అంటే నెక్స్ట్ టైం డౌట్స్ కానీ సమ్ డిస్కషన్ కానీ పెడదాం.